అందరికీ నమస్తే. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వము వాహనాల రిజిస్ట్రేషన్ షోరూమ్ వద్దనే చేసుకోవచ్చన్న ఒక సౌలభ్యం ప్రకటించింది. దీన్ని సామాన్యుడు సైతం అందరూ కూడా హర్షించిరు, స్వాగతించిరు. ఎందుకంటే ఈ ఆర్టీ ఏజెంట్లు అధికారుల తలనొప్పి పోయిందనేసి. అయితే ఈ మధ్య కాలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఏదైతే డైరెక్ట్ గా ఓనర్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి ఆ చలాన్లు కట్ చేసుకోవాలని చెప్పేసి అధికారులకు సూచించారు. ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియలో ఈ మధ్య కాలంలో ఈ విధంగా ఇది గవర్నమెంట్ యొక్క ట్రాన్స్పోర్ట్ పోర్టల్ డైరెక్ట్ వాహనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే ఓనర్ బ్యాంక్ డీటెయిల్స్ అంటే సేవింగ్స్ ఖాతా డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. ఇవి ఎన్నో అనుమానాలకు తెరలేపుతున్నవి. ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాహనం డీటెయిల్స్, ఓనర్ యొక్క ఐడి ప్రూఫ్స్, దాని తాలూకు యొక్క ఇన్సూరెన్స్ డీటెయిల్స్ మటుకు తీసుకునేది. మరి ఈ కొత్తగా ఈ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకునే ప్రక్రియ వెనుక ఉన్న అంతర్యం ఏమిటనేది సామాన్యులు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అధికారులు, ప్రభుత్వం దీని పట్ల స్పందించి ఇమీడియట్ గా ప్రజలందరికీ కూడా ఈ ఉన్న అనుమానాన్ని క్లియర్ చేయాలని నా యొక్క మనవి. జై తెలంగాణ.